హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మన వీడియోలో వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయితే అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చికెన్ శుభ్రంగా కడిగేసాను. 1/2 కిలో చికెన్ ఇది. ఇందులోకి అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి మ్యారినేట్ చేసి పెట్టేద్దాం. వచ్చేయండి, ఇదిగోండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చికెన్, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూను వేసి కొద్దిగా వేసాను. ఇదిగోండి, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసేసా. బిర్యానీ ఆకు, బిర్యానీలో బిర్యానీ ఆకు లేకపోతే ఎలాగా, బిర్యానీ ఆకు అయితే కట్ చేశాను 2 ఆకులు. ఇక్కడ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్, 2 ఫ్రై ఆనియన్స్ కట్ చేసి అలాగే ఇప్పుడు ఉప్పు కారం వేసాను. ఉప్పు కారం అయితే వేద్దాం. పసుపు కలర్ కావాలంటే వేసుకోవచ్చు, నేను వద్దులే అని చెప్పి పక్కకు పెట్టాను. మీరు కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం సరిపడా అయితే వేసేస్తున్నా. అలాగే ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఫుల్ స్పూన్ కాదు, 1/2 స్పూన్ అయితే వేసాను. అలాగే లవంగా చెక్క కొద్దిగా, ఎక్కువ అయితే మరి మా పిల్లలు తినారని కొద్దిగా అయితే వేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపేద్దాం. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి, ఇది ఉల్లిపాయలు ఫ్రై చేసిన ఆయిల్ అదే వేసేస్తున్నాం. ఇది మొత్తం ముక్కకు బాగా మసాలా పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఇంకా ఒక ఇంగ్రీడియంట్ అయితే ఉంది ఇందులో వేయాల్సింది, అది లాస్ట్లో అయితే వేయాలి. ఇవన్నీ వేసేసి కలిపేసాం కదా, లేకుంటే మసాలా అంటది ముక్కకు. ఇలా కలుపుకోవాలి. పుదీనా కూడా వేయచ్చు, నేనైతే పుదీనా వేయలేదు. మొత్తం కలిపాం కదా. ఇప్పుడు పెరుగు అయితే వేసాను. ఒక 100 గ్రాములు పెరుగు అనుకోండి. ఇది కూడా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇదంతా టైం ఉంటే ఒక అరగంట పక్కన పెట్టేయచ్చు. ఇలాగే ముక్కకు బాగా మసాలా పట్టింది. ఒకవేళ టైం లేకుంటే ఇలాగే చేసేయచ్చు డైరెక్ట్గా. నాకైతే టైం లేదు, ఇప్పుడు చేసేస్తున్నా. లేదు అండి, బిర్యానీ కోసం మొత్తం మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అయితే పెట్టేశాను. ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకు, లవంగా చెక్క, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, రైస్కి రైస్ అంటుకుండా ఉండటానికి. ఇదైతే ఎసరు వచ్చేసిద్ది. ఎసరు వచ్చేలోపు వచ్చేసి కర్రీ చేసేద్దాం. ఇందా మ్యారినేట్ చేసి పెట్టాము కదా, ఇదైతే ఇందులో వేసేస్తున్నాం. ఇది సిమ్లో మంట పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. అటైతే ఒక పక్క ఎసరు వచ్చేస్తుంది. 2 అయ్యాక బిర్యానీ ప్రాసెస్ అయితే చూద్దాం, ఓకేనా. అయితే వచ్చేసింది, రైస్ వేసేస్తున్నా. ఇంకా ఉడకాలి ఇది. ఇంకో పక్క కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది కూడా రెడీ అయ్యేటప్పటికి రైస్ అయితే ఉడికిపోతుంది. 2 కలిపేసి దమ్ ఇచ్చేద్దాం. రైస్ అయితే ఉడికిపోయింది 70%. ఇప్పుడు చికెన్లు అయితే వేసేస్తున్నా. ఇలా వడకట్టుకొని రైస్ మీద వేసి ఇలా దమ్ ఇచ్చేయడానికి బిర్యానీ. ఇలా నేను బాస్మతి రైస్తో చేయలేదు ఇవాళ, మామూలు రైస్తో చేసాను. బాస్మతి కంటే మా వారికి మామూలు రైస్ ఇష్టము, అందుకే ఇదే చేశాను ఇవాళ. ఇలా రైస్ వేసేసి దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్ రావడానికి కొద్దిగా అక్కడక్కడ
ఇదైతే ఇంకా మూత పెట్టేద్దాం. ఇలా దీనిపైన ఏదైనా బరువు పెట్టేస్తే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే దమ్ అయిపోద్ది. బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకేనా? 5 మినిట్స్ తర్వాత అయితే కలుగుతుంది. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసేద్దాం వచ్చేయండి. ఇదిగోండి దమ్ అయిపోయింది చూడండి. మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా వేసుకోవాలి బిర్యానీ ఎప్పుడైనా. కింద నుంచి తీసి కలర్గా బాగా దమ్ అయిపోయింది. దమ్ అయ్యాక ఒక 10 నిమిషాలు ఆగైతే ఓపెన్ చేశాను. అప్పుడు దానికి ప్లేట్ మొత్తం పట్టేసిద్ది మసాలాలు. చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.